హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఐఫోన్ ఎయిర్ డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఈరోజు అయితే మనమైతే ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఐఫోన్ ఎయిర్ది డ్యూరబిలిటీ టెస్ట్ అయితే మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఫుల్ మజాన్ అయితే వస్తుంది మీకు అయితే. మరి ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనమైతే ఇదే మనకి ఫోన్ బాక్స్. మరి ఫోన్ బాక్స్ అయితే చూడడానికి అయితే ఇట్లా అయితే ఉంటుంది. మనకైతే ఫోన్ అయితే తీద్దాం. మరి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే మనకైతే వైట్ కలర్లో వచ్చింది. మరి ఫోన్ లుక్స్ అయితే బాగున్నది. మరి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగున్నది. మనకి ఫోన్ అయితే ఓన్లీ టైప్ సి కేబుల్ ఇచ్చింది. మరి దీంట్లోనైతే ఇంకా బాక్స్లోనైతే మనకైతే ఏమైతే తీయలేదు. మరి ఇంకేం లేవు ఇక బాక్స్లోనైతే. ఫోన్ అయితే చూడడానికి అయితే ఇట్లా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ముందైతే పేపర్ అయితే తీసేద్దాం. మరి ఫోన్ అయితే తీసేదైతే ఫస్ట్ అయితే మనం అయితే నెంబర్స్ అయితే రాద్దాం. 9 వరకు రాసి అయితే దాని మీద స్క్రాచ్ అయితే వేద్దాం. మరి డిఫరెంట్ పెన్నులతో అయితే మనం అయితే స్క్రాచ్ అయితే చేసినాం. మరి చూద్దాం మరి స్క్రాచ్లు పడతాయో. మరి సిరామిక్ షీల్డ్ అయితే ఇచ్చిన్నారు. మరి ఫ్రెండ్ అయితే మనకి అంటే స్క్రాచ్లే పడతలేవు అని అన్నారు. మరి కొంచెం అట్లా పడ్డట్టు అయితే అవుపిస్తుంది. మరి లైట్గా అది కూడా మరి దగ్గర నుంచి అయితే చూస్తేనే అవుపిస్తుంది. అదైతే దూరం నుంచి అంత ఏడు పడతలేదు. మరి మనకైతే ఇప్పుడైతే మనమైతే చాక్ అయితే తీసుకున్నాం. మరి కొంచెం అయితే కోసి అయితే చూద్దాం. మరి ఇక్కడైతే స్పీకర్ అయితే ఇచ్చి కదా పైన స్పీకర్ అయితే కొంచెం కోసినాం. మరి ఏం కాలే. మరి కోసినాం. మరి ఇట్లా సైడ్కి అయితే గీకుదాం. ఇంకా ఫ్రేమ్ అయితే చూద్దాం. మరి గీతలు అయితే పడతాయో గట్టిగానైతే గీకుతాను. మరి మనమైతే గీతలు అయితే పడతానే. మరి ఆల్మోస్ట్ ఇక్కడైతే కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇచ్చిళ్ళు, దాన్ని కూడా గీకుతాను. మరి అదైతే ఎందుకు ఇచ్చిలో తెలియదు. మరి ఐఫోన్ వాళ్ళు అయితే ఎవరైతే వాడతలేరు మ్యాక్సిమం అయితే. అదైతే యూజ్ అయితే చేస్తలేరు. పైనకి అయితే వచ్చేసినా. మరి పైన కూడా గీకుతాను. స్క్రాచ్లు అయితే ఘోరంగానే అయితే పడతాయి. మరి ఫోన్కి స్క్రాచ్లు పడతాయి. సౌండ్ బటన్స్ కూడా పడతాయి. మొత్తం స్క్రాచ్లు అయితే ఊసైతే తత్తలేవు. మరి ఎంత గట్టిగా అన్నా కానీ ఊసైతే తత్తలేవు బటన్లు అయితే. ఇంకా గట్టిగానైతే గీకుతాను. మరి కిందికి అయితే వచ్చేసినా. మరి కిందనైతే ఇక్కడనైతే ఏమో ఇచ్చిళ్ళు. మరి టైప్ సి పక్కకి కింద కూడా గీకుతాను. మరి కింద కూడా స్క్రాచ్లు అయితే వద్ద. ఇక్కడనైతే పేపర్ అయితే ఇచ్చిళ్ళు. దాని లోపలనైతే మనకైతే స్పీకర్ ఉంటుంది అనుకుంటా. టైప్ సి అయితే ఉన్నది. టైప్ సిని అయితే ఏమైతే అంటలేము. మరి మళ్ళీ దాన్ని అంటే మరి ఛార్జింగ్ కూడా ఇక్కడ మనకు ఫోన్ అయితే. మరి అందుకే దాన్ని అయితే మనం అయితే ఏమైతే అంటలేము. మరి టైప్ సిని అయితే చూస్తాను. ఇక్కడైతే మన నెంబర్ అయితే రాసిళ్ళు. మరి యాంపిల్ వాళ్ళు ఏం నెంబర్ అది మనకు కూడా తెలియదు. మరి ఇకనైతే మనమైతే డిస్ప్లేని అయితే అంటి పెడదాం. మరి టార్చ్ అయితే తీసుకున్నాం. మరి మొత్తం అయితే కాలుతాను. మరి డిస్ప్లేని అయితే కాల్చిన ఏమన్నా అవుతుందా కాదా అని చూద్దాం. మరి ఏమైతే అయితే లేదు మ్యాక్సిమం అయితే. ఎంతసేపు కాల్చినా ఏమైతే లేదు ఫోన్కి అయితే మనకైతే. అట్లని మీరైతే మీ ఫోన్కి అయితే ట్రై చేయకండి. మరి అసలుకే మనకి ఇది ఎంత 1,20,000 ఫోన్ ఇది. మరి దీని కొనే బదులు మనం అయితే ఐఫోన్ 17 అన్నా ఐఫోన్ 16 Pro అన్న తీసుకోవచ్చు ఆఫర్లో అయితే. బెండ్ టెస్ట్ అయితే చేస్తాను. మరి బెండ్ టెస్ట్ చేసినా మనకైతే ఫోన్ అయితే బెండ్ అయితే లేదు. ఎంత బెండ్ టెస్ట్ చేసినా ఎంత గట్టిగా పెట్టినా బెండ్ అయితే లేదు. మనకైతే అంత గట్టిగానైతే పెట్టినా మనకైతే ఫోన్కి అయితే ఏమైతే కాలేదు. మరి ఎంత గట్టిగా చూడండి అస్సలుగా అయితే లేదు. మరి ఫోన్కి అయితే ఏమైతే లేదు. మరి చేతులతో కష్టమే. మరి బిల్ క్వాలిటీ అయితే ఓకే. మరి ఎంత మంచిగా అయితే లేదు. ఇక ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్ అయితే ఇక్కడికి అయితే తీసుకొచ్చినాం. మరి 2 ఐరన్ రాడ్ల మధ్యలో అయితే పెట్టేసినాం. దీన్ని అంటే మనకైతే వెయిట్ అయితే పెరుగుతుంది. మరి చూద్దాం. మరి దీన్ని అయితే తట్టుకోదు. మరి ఫోన్ అయితే 33 kgs అయితే పెట్టినాం. మరి మనమైతే పెంచుకుంటూ పోదాం. మరి కేజెస్ అయితే ఇప్పటికైతే మనకైతే ఫోన్ అయితే 55 kgsకి అయితే పెట్టినాం. కొంచెం అయితే వంగింది. మరి ఫోన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది. ఇక ఫోన్ పని దగ్గర పడ్డది. ఇక ఫోన్ అయితే మనకైతే 77 kgsకి అయితే వచ్చేసినాం. మరి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఫోన్ అయితే మనకి 88 kgs అయితే పెట్టినాం. ఇక అంత వెయిట్ అయితే తట్టుకోలేదు అనుకుంటే ఫోన్ మొత్తం వంగిపోయింది. మరి ఫోన్ అయితే బెండ్ అయితే అయిపోయింది. 90 kgsకి అయితే వచ్చేసినాం. మరి 90 kgs వరకు కూడా మొత్తం బెండ్ అయిపోయింది. డిస్ప్లే అయితే బయటకి అయితే వస్తుంది. ఇక మనకైతే డైరెక్ట్ 97 kgs మనకైతే పెట్టేసినాం. మరి 97 kgsకి ఫోన్ పని అయితే అయిపోయింది. మరి ఫోన్ అయితే మొత్తం బెండ్ అయితే అయిపోయింది. మరి టోటల్గా అయితే బెండ్ అయితే అయిపోయింది. మరి ఫోన్ పని అయితే అయిపోలేదు. మరి ఫోన్ అయితే రన్నింగ్ కండిషన్లో ఉన్నది కానీ ఫోన్ అయితే బెండ్ అయితే అయిపోయింది. మనకి ఇట్లా కూడా మనం అయితే వాడుకోవచ్చు. మరి ఫోన్ అయితే అంత గట్టిగానైతే బిల్ అయితే వేసి ఇంకా మంచిగా వంగుతలేదు. మరి ఫోన్ అయితే అంత గట్టిగా అయితే ఉన్నది మనకు ఫోన్ అయితే. ఇప్పుడైతే మనమైతే ఫోన్ అయితే తీసుకొని మన డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేసినాం. మరి మొత్తం ఫ్రంట్ డిస్ప్లే అయితే వలిగింది, బ్యాక్ సైడ్ డిస్ప్లే వలిగింది. ఇక్కడైతే బెండ్ అయితే అయిపోయింది. చూసి కదా ఎంత గుణంగా అయితే బెండ్ అయితే అయిపోయిందో. 100 kgs వరకు అయితే తట్టుకున్నది మనకు ఫోన్ అయితే. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బై బై. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్.